టీవీ తెలుగు పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో తలెత్తిన హింసాత్మక ఘటనలతో ఏపీతో పాటు దేశమంతటా పల్నాడు జిల్లా పేరు మారుమ్రోగింది. పోలింగ్ రోజున వైఎస్ఆర్సీపీ నేత నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను పగలగొట్టిన ఘటనకు సంచలనం సృష్టించింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపైన పోలీసులు రౌడీ షీట్ తెరిచారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం పల్నాడు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టిన వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల్లి వెళ్లేందుకు సుప్రీం అనుమతి ఇవ్వలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని వైసీపీ నేతలు న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 4 కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో పిన్నెల్లికి జూన్ 20వ తేదీ వరకు రక్షణ కల్పించిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది. ఓటింగ్ ముగిసిన మరుసటి రోజు పిన్నెల్లి సోదరులు వారి అనుచరులు కారంపూడిలో టీడీపీ శ్రేణులపై దాడులు జరిపారు. ఈ నేపథ్యం పిన్నెల్లి బ్రదర్స్ పై పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున రెంటచింతల మండలంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలో ఆయన్ను అడ్డుకోపోయిన టీడీపీ కార్యకర్త శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. పోలింగ్ ముగిసిన మాచర్ల నియోజకవర్గం పరిధిలో కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరగడంతో పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్ నమోదైనట్లు తెలుస్తోంది. రామకృష్ణారెడ్డి వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మరుసటి రోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకొని రోడ్లపై స్వైర విహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న పిన్నెల్లి సోదరులు వైసీపీ రౌడీ మూకలపై హత్యాయత్నం పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రౌడీ షీట్స్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మాచర్ల పట్టణ పోలీసులు సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో చోటు చేసుకున్న దాడుల వెనుక పిన్నెల్లి సోదరులపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకే వైసీపీ మాచర్ల నేతలు పిన్నెల్లి సోదరులకు ట్రీట్మెంట్ మొదలైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.